హాయ్ గాయ్స్, నేను ఆదివారం పిల్లలతో పాటే లేస్తాను. సండే టు సాటర్డే సూర్యుడి కంటే ముందే లేస్తాను. సండే మాత్రం అందరితో పాటు లేస్తాను. ఈ చలికాలంలో పాలు మాత్రం 7:30 నుంచి 7:50 మధ్యలో వస్తున్నాయి. చేయటం, గిన్నెలు తోమటం, స్నానాలు చేయటం, సరదాగా వీడియో ఎడిటింగ్ ఉంటది పిల్లలు పడుకుని. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ నుండి ప్రిపేర్ చేయాలి. పొద్దాక పనే ఉంటుందిగా, ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి. చూడండి, సండే మాత్రం గ్యాస్ అయిపోయింది. వంట మొత్తం అయిపోయినాక 3:45 కలా అయిపోయింది. గ్యాస్ కూడా 4:30 క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కంప్లీట్ గా కడుపుండా తినేసాము. చికెన్ తెప్పించి గ్రేవీ పెట్టేసుకుని తిన్నాము. మా వారు పాప ఇద్దరు చికెన్ కి అయితే వెళ్తాను. సండే నేను ఏమేమి తెప్పిస్తానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. షార్ట్ టైమ్ లో అయితే చెప్పడం కుదరదు. సండే అంటే పండుగ నాకైతే. కొత్త సంవత్సరంలో కొత్తగా తీసుకున్న నిర్ణయం. సండే అయినా 5:30కి లేవాలనుకున్నా. కొత్త సంవత్సరం ప్రారంభమై 10 days అవుతుంది. మండే టు సాటర్డే అయితే లేస్తున్నా గానీ సండే నా ఒంటికి చేతబడి చేసినట్టే అయిపోతుంది. నా మనసు నా ఆధీనంలో ఉండట్లేదు. మరి టైంకి నాకు మధ్యలో బద్ధకం అనేది ఉంటుంది. నెక్స్ట్ వీక్ అయినా సండే ఖచ్చితంగా 5:30కి లేవాలనుకుంటున్నా. పాప అనేది మా వారు పైకి ఎక్కిచ్చేసి ఇక తనైతే వెళ్ళిపోయారు. అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో చూసి వదిలేకోకుండా దయచేసి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.